నువ్వొక పని చెయ్యి, సగం సామాన్లు నువ్వు తీసుకెళ్ళు, మిగతావి నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ బ్యాగ్ కూడా ఇప్పుడు నేనే తీసుకురావాలా ఏంటి? ఇదిగో తీసుకో. ఇప్పుడు ఇరుక్కుంది చేప నా వల్ల. అరే వచ్చేసారా మీరిద్దరు? వదినా మరి నాకోసం? నీకోసమా? ఇదిగో ఇది నీకోసం. వా వదినైతే చాలా బాగుంది. పిన్ని మరి నాకేం తెచ్చారు? ఇదిగో ఇది బంటి కోసం, ఇది బబ్లీ కోసం. థ్యాంక్ యూ పిన్ని. వదినా నీకు తెలిసే కలర్ కోసం నేను ఎన్ని రోజులుగా చూస్తున్నాను. నీకెలా తెలిసింది నాకు ఈ కలరే కావాలని? ఏదో అలా తెలిసిందంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్రజ్ఞ, నాకు ఈ బట్టలు బాగా నచ్చాయి. వెరీ నైస్ కలర్, చాలా బాగున్నాయి. నాకు కూడా నచ్చాయి. నాకు కూడా ఈ బట్టలు చాలా నచ్చాయి. నా డ్రెస్ కూడా నాకు చాలా నచ్చింది. ఈ బట్టలన్నీ ఇంత బాగున్నాయంటే అది సెలెక్ట్ చేసిన మా వదినే కారణం. థ్యాంక్ యూ వదినా. నువ్వే లేకపోతే ఇవన్నీ నేనెలా చేసేదానో నాకు తెలీదు. అన్నట్టు వదిన, అది నా బిల్ కనిపించడం లేదు. ఏది ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు నాకు. ఒకసారి చెక్ చేస్తాను. ఈ సంతోషంలో నేను బిల్ ఎక్కడ పెట్టేశాను. వదిన, నా పర్సులో అయితే లేదు. పొరపాటు నా బిల్ నీ పర్సులో అయితే పెట్టలేదు కదా? నువ్వు ఒకసారి చెక్ చేస్తావా ప్లీజ్? ఇటు నేను చూస్తాను. ఈ లోపు నువ్వు మిగతా అందరితో మాట్లాడుతూ ఉండు. నేను ఎక్సైట్మెంట్లో ఎక్కడ పెట్టాను అసలు దొరికింది. ఇదేంటి? ఏమైంది? వదినా, అసలు ఇది దేని బిల్లు? మనం ఇప్పుడు కొన్న బట్టలు వాటి ప్రైస్ చాలా ఎక్కువ కదా. ఇదేదో 40% డిస్కౌంట్ ఇచ్చిన బిల్లులా ఉంది. ఇంత తేలిగ్గా ఉందేంటా అని ఆలోచిస్తున్నాను. ఇదిగో నా డ్రెస్ మీద కూడా ఏవో మరకలు ఉన్నట్టున్నాయి చూడండి. వదినా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? అది నేను అంటే ఏంటి వదినా ఇది? నా ఎంగేజ్మెంట్ కోసం ఇంత చీప్ బట్టలు కొన్నావా నువ్వు? హౌ కుడ్ యు డూ దిస్? అలాగే ఒకవేళ ఈ డిస్కౌంటెడ్ బిల్ ఇక్కడుంది అంటే నేనైతే మొత్తం డబ్బులు ఇచ్చేసానుగా. మరి బ్యాలెన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? వదినా, నువ్వు ఇలా ఎందుకు చేసావు? నేను ఒకవేళ నీకు డబ్బులు కావాలంటే నువ్వు నాకు చెప్పుండొచ్చు, లేదా అన్నయ్యకి చెప్పుండొచ్చు కదా. ఎందుకు చేసావు వదినా ఇలా? అది కూడా నా ఎంగేజ్మెంట్ సందర్భంలో. ఎందుకు వదినా? నువ్వే చెప్పు. ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నేను అది వదినా, నువ్వు ఈ డబ్బు తీసుకున్నావా? నేనది ఏంటి? నేను నీ పర్సులోనే కదా డబ్బు దొరికింది. నా పర్సులో అయితే దొరకలేదు కదా. నువ్వెందుకు ఇలా చేసావో నాకు అస్సలు అర్థం కావడం లేదు వదినా. ఒక్క నిమిషం. ప్రజ్ఞ, చెప్పు, అలా ఎందుకు చేసావు నువ్వు? అమ్మమ్మ నేను తనిలా ఎందుకు చేసిందో మీ అందరికీ నేను చెప్తాను. అసలు ఎందుకు ఇలా చేసిందంటే ఇంటి ఖర్చులు ఎలా పొదుపు చేయాలో
మనందరికీ నేర్పించడం కోసం. ఈ రోజు తను మనకి తెలియజేయాలి అనుకుంది. డబ్బుని ఖర్చు చేయడం మాత్రమే కాదు, పొదుపు చేయడం కూడా నేర్చుకోవాలని. ఆలియా, నేను నీకు 1 నెలకి సరిపడా డబ్బు ఇస్తుంటే వాటిని నువ్వు 15 రోజుల్లోనే ఖాళీ చేసేస్తున్నావు. ప్రజ్ఞని తప్పు పట్టడం కాదు, నువ్వు ముందు నేర్చుకో తక్కువ ఖర్చుతో ఇంటిని ఎలా నడిపించాలో అని. శభాష్ ప్రజ్ఞ, ఈరోజు నువ్వు మళ్లీ నిరూపించావు నిన్ను ఇంటి కోడలిగా చేసి నేను చాలా మంచి పని చేశాను అని. ఇక మీరిద్దరూ ఇప్పుడే కదా ఈ బట్టలు చాలా నచ్చాయని చెప్పారు, చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు కదా. ఇక ఇవే బట్టల్ని డిస్కౌంట్లో కొన్నారని తెలియగానే వెంటనే వంకలు వెతకడం మొదలు పెట్టేశారు. ఏ డబ్బుతో అయితే ప్రజ్ఞ మనందరికి బట్టలు కొని తెచ్చిందో అదే డబ్బుతో మీరిద్దరూ బజార్కెళ్ళి ఇవన్నీ మీరు కొని తేగలరా? లేదు కదా. కోడలంటే మన ప్రజ్ఞలాగా ఉండాలి. ఇంటి కోడలంటే ఇలాగే ఉండాలి. డబ్బుకున్న విలువను తెలుసుకుని దాన్ని పొదుపు చేయడం తెలుసుండాలి. దీనర్థం మన ఇంట్లో డబ్బుకు లోటుందని కాదు. కానీ ఏ ఇంట్లో ప్రజ్ఞ లాంటి కోడలుంటుందో ఆ ఇంట్లో డబ్బుకి అసలు ఎలాంటి లోటు ఉండనే ఉండదు, ఇంకా రెట్టింపు అవుతుంది. ఒకవేళ నేను చెప్పిందంతా మీ బుర్రకు అర్థమై ఉంటే ఇక మీదట మీరంతా ప్రజ్ఞని తప్పు పట్టడం మానేసి తనని చూసి నేర్చుకోండి. సంతోషంగా ఉండు. మీరేం చేస్తున్నారు? నేను లోపలున్నానని మీకు తెలీదా? అయితేనా మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. నేను చూస్తాను. చూస్తాను అంటే నాకంటే ముందు ఎలా స్నానం చేస్తావో చూస్తాను. మీరు తప్పు చేస్తున్నారు. నువ్వేమన్నా నా టీచర్ వా ఎప్పుడు తప్పులు నేర్పడానికి? కానీ మేనస్ అయితే నేర్పించొచ్చుగా. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. ఇల్లు ఎవరిది? మీది. ఈ గది ఎవరిది? మీది. ఈ బాత్రూమ్ ఎవరిది? మీది. ఇక స్నానం చేసే హక్కు ఎవరికుంది? మీకే. కానీ ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు బయటికి వెళ్తే నేను స్నానం చేస్తాను. నువ్వు త్వరగా బయటకు వెళ్ళు, నాకు మీటింగ్ ముందు వెళ్ళాలి. నేను అమ్మమ్మతో బయటకు వెళ్ళాలి. నువ్వు నాన్నమ్మ పేరు చెప్పి నన్ను బయటపెట్టదు. ఓకే, నేను బయటికి వెళ్ళను. నేను కూడా బయటికి వెళ్ళను. నువ్వు బయటికి వెళ్ళవు అంతేనా? నువ్వు ఇప్పుడే స్నానం చేయాలి. ఓకే. అయ్యో, మీరేం చేస్తున్నారు? మన ఇద్దరికి తొందరగానే ఉంది. కూడా నీకు ఏ ప్రాబ్లం లేదంటే నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు నాతో కలిసి స్నానం చేయొచ్చు. మీతో కలిసి అంటే నేను మీతో కలిసి ఎలా స్నానం చేయగలను? ఇలా. నాకు మీలో సిగ్గులేదు అనుకున్నారా? నువ్వు నాలా ఇంటెలిజెంట్ కాదు కదా, కాస్త నన్ను చూసి నేర్చుకో. పనులు జరగాలంటే ఎలా అడ్జస్ట్ అవ్వాలో నేర్చుకో. ఏయ్, నువ్వు ఇంకా అక్కడే నిలబడ్డామే? త్వరగా రా, నాతో వచ్చి స్నానం చెయ్యి, లేదంటే నాన్నమ్మ కోపం వస్తుంది. డోంట్ వరీ, నేనేమీ చూడను, సరేనా? నువ్వు నేను కలిసి స్నానం చేయాలి. ఏయ్, వదలండి. అరే, ఏం చేస్తున్నావు? నువ్వేందుకు ఇందులో దిగావు? బయటికెళ్ళు, గెట్ అవుట్. డోంట్ టచ్ మీ. నేను నిన్ను ఏమన్నాను? వెళ్ళి గంగలో మురగమన్నాను, నాతో పాటు నా బాత్ టబ్ లో కాదు. ప్లీజ్ గో అవుట్. నీ దుపట్టా అక్కడ లేదు, ముందు కళ్ళజోడు పెట్టుకో. ఇదిగో ఇక్కడ ఉంది నీ దుపట్టా, తీసుకో నీ దుపట్టా. సారీ, నా దుపట్టా. ఏం చేస్తున్నారు? వదలండి. నన్ను ముట్టుకోవద్దు ప్లీజ్, నన్ను వదలు. నన్ను తాకొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదలు. నా జీవితం నాశనం చేయొద్దు. ప్లీజ్ నీకు దండం పెడతాను. ప్లీజ్ నా మాట విను, నా జీవితం బుగ్గిపాలు చేయొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? వదలండి.
మళ్ళీ పడిపోయావా? నా మాట విని పూజలు భజనలు మానేసి నాతో పాటు వర్కౌట్స్ మొదలుపెట్టాం. ఎందుకంటే నువ్వు ఇలాగే పడుతున్నావు అనుకో, ఏదో ఒక రోజు ఫర్నిచర్ మొత్తం విరిగిపోతుంది. ఏయ్, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇదిగో, టేక్ మై హ్యాండ్. అరే చల్ల చల్లటి నీటితో స్నానం చేయాలి, ఈ కళ్ళజోడుని బాటబ్ లో పడేయాలి. ప్రవీణ్ కార్ అంటే అంటే ప్రవీణ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. అసలు ప్రవీణ్ ఎక్కడున్నాడు? బుల్బుల్, ఎన్ని అబద్ధాలు ఆడతారు కొంతమంది. అసలు ముందేమో త్వరగా వెళ్ళాలని హడావుడి చేస్తారు, తర్వాత తీరిగ్గా రిలాక్స్ అవుతూ కూర్చుంటారు. నిజం చెప్పు, నువ్వు లోపల ఇందాక చేసిందంతా కావాలని చేసావు కదా? నేను లోపలికి ఎప్పుడు వెళ్తానో, ఎప్పుడు వచ్చి నా మీద పడదామని వెయిట్ చేసావు కదా? ఇక చాలా ఆపుతారా? నోటికి ఏదొస్తే అది అనేస్తారా? మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. స్టోర్ లో మీ గర్ల్ ఫ్రెండ్ తో మీరు నా గురించి ఏదేదో చెప్పారు. అయినా మీరు అంటే నువ్వు దొంగచాటుగా మా మాటలను వింటూ నిలబడ్డావా? ఓన్లే, నువ్వు వింటే మంచిదే. నువ్వు ఎలాంటి దానో నీకు బాగా అర్థమై ఉంటుంది. ఎలా ఉన్నా మీకంటే మంచిదాన్ని. భగవంతుడు మీకు మాట్లాడడానికి నోరైతే ఇచ్చాడు గానీ ఆలోచించడానికి బ్రెయిన్ మాత్రం ఇవ్వలేదు. మీరు ఒకరి మంచితనాన్ని మరొకరి అందంతో ఎలా పోల్చి మాట్లాడతారు? అయినా అసలు మీరు అలా ఎలా మాట్లాడగలరు నా గురించి? నేను మీ ముందు మౌనంగా ఉన్నానంటే ఐఎమ్ సారీ. నేను మీ ముందు మౌనంగా ఉన్నానంటే దాని అర్థం మీకు భయపడుతున్నానని కాదు. నేనే మీకు భయపడడం లేదు. నేను మిమ్మల్ని భరిస్తున్నాను మిమ్మల్ని. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు ఏమన్నారు లోపల? నేను మిమ్మల్ని అవకాశంగా తీసుకుంటున్నారా? మీలో సెన్సిటివిటీ అనేది కొంచెం అయినా ఉందా లేదా? మీరు నా గురించి అలా ఎలా మాట్లాడగలరు? పైగా ఏమన్నారు మీరు? నేను వంకలు వెతుకుతున్నానా మీ మీద పడ్డానికి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేకపోయినా సరే నేను మీ మీద పడాలని అనుకోను. ప్లీజ్ మీరు నా దగ్గర ఇలాంటి జోకులు వేయడం ఆపేయండి. మీ మాటలు విని విని నేను పూర్తిగా అలసిపోయాను. అలాగే నేను కూడా అలసిపోయాను నీ మొహం చూసి చూసి. అయినా నీకేమనిపిస్తుంది? నేను నీతో జోకులు వేస్తున్నానా? నేను నిన్ను టార్చర్ చేస్తున్నాను. మా అందరికి నువ్వు చేసిన ద్రోహానికి నేను నీతో అసలు సరిగా బిహేవ్ చెయ్యనే లేను. అయినా నువ్వు ఆలియాకి అలా చేస్తుండకపోతే నేను ఇలా బిహేవ్ చేసేవాడిని కాదు. ఒక్కోసారి నాకు నీ విషయంలో బాధగా అనిపిస్తుంటుంది, కానీ నీ మొహం చూసిన తర్వాత నేను రియలైజ్ అవుతుంటాను నువ్వు నన్ను ఎంత బాగా హిప్నాటైజ్ చేయగలవు. అయినా నీకు ఇలా జరగాల్సిందే. నీలాంటి ఆడవాళ్ళందరికీ ఇలాగే జరిగి తీరాలి. కెన్ యు ప్లీజ్ స్టాప్ స్నీజింగ్? నాకు తుమ్ములు వస్తుంటే నేనేం చేయను? గాడ్, నో అభి, నువ్వు తన కళలకు మాత్రం చూడద్దు. లేకపోతే తను మళ్ళీ నిన్ను హిప్నాటైజ్ చేస్తుంది. మళ్ళీ నీకు తన మాటలు నిజమేమో అనిపిస్తుంది. తను నీ చెల్లెల విషయంలో ఏం చేసిందో అది మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి. ఎస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. Oh God. ఇదిగో, నువ్వు ఇబ్బంది పడుతున్నందుకు ఇలా చేస్తున్నాను అనుకోకు. నాకు ఇన్ఫెక్షన్ రాకూడదని ఇలా చేస్తున్నాను. నీ జబ్బులు నాకు అంటుకోకూడదు కదా. అయినా ఎవరికి తెలుసు, ఒకవేళ నీ బ్యాక్టీరియా నాకు అంటుకుంటే నేను కూడా నీలాగా మారిపోతానేమో. అందుకే పైగా నేను నీ మీద పగ కూడా తీర్చుకోవాలి. నువ్వు దీన్ని తాగాక మొహం అని పెడతావు కదా, అప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఆ రోజు నా చేత తాగించి నువ్వు చాలా సంతోషపడ్డావు కదా, అవునా? ఏంటి ఇంకా చూస్తున్నావు? తాగు. థ్యాంక్ యూ. నేనెందుకు మంచివాడిగా మారుతున్నాను? ఎందుకు నేను తన కళలోకి చూస్తున్నాను? ప్రవీణ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మనం మాట్లాడుకుందాం కదా. నువ్వు నన్ను కలవడానికి మాటికి ఎందుకు వస్తున్నావు? మనల్ని ఇక్కడ ఎవరైనా చూసారంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఏమీ కాదు బుల్బుల్, ఎందుకంటే నువ్వు ఎలా చెప్పావో నేను అంతా అలాగే చేశాను. బుల్బుల్, నేను ఆలియాని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను. అయితే ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలుసు నువ్వు అంగీకరించావని. ఇంత చిన్న విషయమా? బుల్బుల్, నీకు ఇది చిన్న విషయమే అయ్యుండొచ్చు, కానీ నీకు తెలియదు ఇది నాకు ఎంత కష్టమైన నిర్ణయం అని.
నువ్వు నాకు నచ్చ చెప్పేశావు, కానీ నా మనసుకు నచ్చ చెప్పుకోవడం నాకు ఎంత కష్టమైన పనో నీకు తెలీదు. నేను మరొక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నీ వస్తువు ఒకటి నా దగ్గర ఉండిపోయింది బుల్బుల్. తిరిగిచ్చి వెళ్దామని వచ్చాను. ఎందుకంటే ఇది నా దగ్గర ఉంటే కనుక నిన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేసావు కదా, ఇక వెళ్ళిపో. వెళ్ళిపోతాను. నా చివరి కోరికను తీరుస్తావా బుల్బుల్? ప్లీజ్, కెన్ ఐ హగ్ యూ వన్స్, వన్ లాస్ట్ టైం? నీ కోరిక తీరిపోయింది కదా, ఒక పని చేయి, నన్ను మర్చిపో. అలాగే ప్లీజ్ ఇంకెప్పుడు నన్ను కలవడానికి రావద్దు. ఇది ప్రవీణ్ కార్ కదా? అరే, అలా చూడు, అక్కడున్నాడు. ప్రవీణ్ అక్కడే నిలబడున్నాడు. ప్రవీణ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది 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 నా నా బండి ఆగిపోయింది, అందుకని నేను మెకానిక్ కోసం వెతుకుతున్నాను. నీ బండి ఉందే, సరైన చోటే ఆగిపోయింది. ఇక పద, నువ్వు నాతో పాటు రా. ఎక్కడికి? అరే, ప్రజ్ఞ వాళ్ళింటికి. వియ్యంకులు కదా మాకు. నీకు ఆలియాకి ఎంగేజ్మెంట్ అని ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాం. నాయనమ్మ, నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? వాళ్ళని కలుస్తావు, అంతకంటే అక్కడికొచ్చి నువ్వేం చేస్తావు? అయినా వాళ్ళకు కూడా కాస్త తెలియాలి కదా ఆలియాకి ఎవరితో పెళ్లి జరుగుతోంది అని. అయినా అభి పెళ్లికి కూడా నువ్వు ఎలాగూ రాలేదు, అందుకే వాళ్ళు నిన్ను చూడలేదు. నువ్వెవరో వాళ్ళకి తెలియాలిగా. పదండి, వెళదాం. మీరా? నమస్కారం. రండి రండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను, రండి కూర్చోండి. జానకి, బుల్బుల్, పూర్ణిమ అందరూ రండి. కాస్త టీ, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే ఇదిగోండి ఇన్విటేషన్ కార్డ్, ఆలియా నిశ్చితార్థంది. మీరు అందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి పిల్లల్ని ఆశీర్వదించడానికి. అరే, మేమందరం తప్పకుండా వస్తాం. కానీ ఇంతకీ నిశ్చితార్థం ఎప్పుడు? రేపు. రేపా? ఇంత త్వరగానా? ఇందులో త్వరగా ఏముంది? అన్నయ్యకి తగ్గ చెల్లెలు. అభి కూడా తన పెళ్లిని 4 రోజుల్లోనే చేసుకున్నాడు కదా, మరి ఆలియా చేసుకోకూడదా? ఇంతకీ అబ్బాయి ఎవరు? చూసారా, ఆ అబ్బాయిని మీకు పరిచయం చేయడమే మర్చిపోయాను నేను. ఇతనే ఆ అబ్బాయి, ప్రవీణ్. అభికి చిన్ననాటి స్నేహితుడు. ఇతను నాకు చాలా బాగా తెలుసు. మిమ్మల్ని నేను కలిశాను కదా అభి ఇంకా ప్రజ్ఞల రిసెప్షన్ రోజున. అలాగే ప్రజ్ఞ ఇక్కడికి 16 రోజుల పండగకు వచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చారుగా. బుల్బుల్ అతనే కదా ఇతను? అవునమ్మా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలిసిన వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరుగుతోంది.
అభిషేక్ కి మంచి స్నేహితుడు, అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసు. ఆలియా కూడా ఎలాంటి సమస్య ఉండదుగా. అబ్బాయి చాలా మొహమాటస్తుడు. 16 రోజుల పండగకి ఇక్కడికి వచ్చినప్పుడు నేనేదో ఒకటి తినమని చెప్తే కానీ అస్సలు తినకుండా అలాగే కూర్చున్నాడు. అవును, మొహమాటస్తుడే, కొంచెం సన్నగా కూడా ఉన్నాడు. మీరు చాలా సరిగ్గా చెప్పారు. అందుకే నేను ఓ పని చేస్తాను, తనని మీ ఇంట్లోనే వదిలేసి వెళ్తాను. పెళ్లి టైంకి మీరు తనకి బాగా తినిపించి బాగా లావు చేసి పంపించండి. అలాగే అలాగే, అది మేము ఇప్పటి నుండి మొదలు పెడతాము. మా బుల్బుల్ ఉంది చూసారా, తను ఎవరికైనా తినిపించడంలో చాలా మంచి ఎక్స్పర్ట్. నేను తనకి ఇప్పుడే చెప్తాను, బుల్బుల్ అందరికీ టీ ఇవ్వమ్మా. అది కాకుండా ఇప్పుడు ఇతను తనకు కాబోయే బావగారు కదా, అందుకే ఎక్కువ మర్యాదలు చెయ్యాలి. మరి నువ్వు కొంచెం కూడా ఆలోచించకు బుల్బుల్, నీకెంత తోస్తే అంతా తినిపించు అతనికి. నిజానికి మీరు అందరికి మంచి సంబంధాలు కుదురుస్తున్నారు. ముందు ప్రజ్ఞకి, అభిషేక్ కి, ఇక ఇప్పుడు ఆలియా ఇంకా ప్రవీణ్లకి. అలాగే మీరు స్వయంగా మా బుల్బుల్ కోసం కూడా ఒక మంచి సంబంధాన్ని చూడండి. అబ్బాయి అచ్చో ఇదిగో మన ప్రవీణ్ బాబులో ఉంటే చాలు.